చాలా క్వెరీస్ వస్తున్నాయి. ఎస్పెషల్లీగా ఎన్ఆర్ఐఎస్ నుంచి కానీ అండ్ స్మార్ట్ ఇన్వెస్టర్స్, బిజినెస్ పర్సన్స్, బాగా అంటే ఎలైట్ పీపుల్ నుంచి ఎస్పెషల్లీగా ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ సరౌండింగ్స్లో ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గ్లోబల్గా మనకు తెలిసిందేను ట్రంప్ గారి తారీఫ్ స్ట్రక్చర్ కానీ తారీఫ్ ఇంపోజింగ్ ఎఫెక్ట్ ఏంటంటే గ్లోబల్గా కూడా చాలా వరకు డిస్టర్బ్ అయింది. చాలామంది ఎన్ఆర్ఐస్ కూడా ఏంటంటే వాళ్ళు అమెరికా నుంచి కానీ ఆస్ట్రేలియా నుంచి కానీ మిగతా కంట్రీస్ కూడా ఇండియాకి వచ్చి సెటిల్ అయితే ఎట్లా ఉంటుంది అనే ఒక ఆలోచన, ఒక ఎంక్వైరీ అనేది స్టార్ట్ అయింది. కారణాలు మనం చెప్పుకుంటే గ్లోబల్లీగా చూసుకున్నా కానీ అంత స్టెబిలిటీ లేదనమాట. యాక్చువల్లీగా గ్లోబల్లీగా యుఎస్ చైనా గ్లోబల్ తారీఫ్ వారు కూడా ఏంటంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఇండియాలో కూడా కొంతవరకు ఎఫెక్ట్ అయితే పడబోతుంది. టెంపరీ అయితే నేను టెంపరీ అనుకుంటున్నాను అది. ఎందుకంటే గ్లోబల్గా ఐటీ స్టెబిలిటీ అనేది వస్తున్నప్పుడు ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద మన ఇండియాలో మళ్ళీ హైదరాబాద్, బెంగళూరు ఐటీలో ఎక్కువ ఉంటారు కాబట్టి ఇన్స్టెబిలిటీ అనేది కొంతవరకు ఇంపాక్ట్ అయితే నెగిటివ్గా ఉండబోతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ కంపెనీస్ అనేది రావటం అనేది చాలా తక్కువ. ఇండస్ట్రియల్ రిలేటివ్గా కూడా ఏంటంటే ఇండియాస్ ఒక రిలేటివ్ స్ట్రెంగ్త్ ఆపర్చునిటీ అనేది కూడా పెరగబోతుంది అనమాట. యాక్చువల్గా ఇంకో విధంగా పాజిటివ్గా మనం చూస్తే దృక్పథంగా ఈరోజు ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా టూర్లో కూడా ఉన్నారు. వాళ్ళు ద్వైపాక్షిక బయలాటరల్ టైస్ కోసం ఏది మన తారీఫ్ స్ట్రక్చర్ని ఏ విధంగా బయలాటరల్గా ఉండాలి అన్నట్టుగా కూడా ఏంటంటే టాక్స్ అయితే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు పొజిషను ఇండియాది ఒక విధంగా ఫిఫ్త్ పొజిషన్ ఎకానమికల్గా వరల్డ్ వైడ్ చూసుకుంటే ఫస్ట్ యుఎస్, తర్వాత చైనా, జర్మనీ, జపాను, ఆ తర్వాత ఇండియా. ఇప్పుడు ఏంటంటే చైనాని ఈ విధంగా గ్లోబల్ కారణాలు ఏదైనా కానీ నంబర్ 2 పొజిషను ఉన్న పొజిషన్ చైనాని కొంతవరకు డిస్టర్బ్ చేయాలి. ఎకానమికల్గా కూడా అంటే వాళ్ళు చాలా అడ్వాంటేజ్ తీసుకున్నారు పాస్ట్లో. దాన్ని చేయాలని ఏదన్నా కొన్ని కారణాలు ఏంటంటే యుఎస్ ప్రభుత్వం మాత్రం చైనా మీద చాలా వరకు ఏంటంటే తారీఫ్లు విధించడం అనేది జరగటం, వాళ్ళు కూడా చైనా వాళ్ళు కూడా రెసిప్రోకేట్ అవ్వడం వల్ల కూడా ఏంటంటే తారీఫ్ స్ట్రక్చర్ పెంచుకుంటూ పోయారు. అది ఎవరికి ఉపయోగమా కాదనేది మనం చూసుకుంటే బోత్ కంట్రీస్ ఎఫెక్టింగ్ అనమాట టెంపరీ అయితే. కానీ ఇప్పుడు ఇండియా మాత్రము అంతవరకు ఎక్కువ చైనాకి విధించినంత తారీఫ్స్ అయితే పెంచలేదు. ఆల్మోస్ట్ 25% తారీఫ్స్ అయితే విధించారు. చైనా పైన 140, 125, ఆ తర్వాత ఇంకా పెంచడం జరిగింది. 225 to 250 వరకు కూడా వెళ్ళినట్టుంది ఇప్పుడు. కానీ ఇండియాకి ఆపర్చునిటీస్ ఎత్తుక్కునే దోవలో కూడా ఏంటంటే మన ఇండియన్స్ ఫారిన్లో ఉండే ఎన్ఆర్ఐస్ కానీ ఏంటంటే వెతుకుతున్నారు అనమాట. యాక్చువల్గా ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. యాక్చువల్గా ఏ విధంగా అంటే చైనా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ఇప్పుడు వరకు అయితే దీదీప్యంగా వెలుగుతూ ఉంది కదా. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది అక్కడ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు స్కేలింగ్ ఎఫెక్ట్, ఎక్కువ వాల్యూమ్లో బిజినెస్ చేస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు కాబట్టి ది కాస్ట్ ఆఫ్ ది ప్రోడక్ట్ విల్ బి లెస్ ఇన్ ది చైనా అనమాట. అదే ఇండియాకు మిగతా యూఎస్ కంట్రీస్కి వచ్చేలకనేది అంత స్కేలింగ్ వెళ్ళలేదు. అందువల్ల ఏంటంటే వాళ్ళు మిగతా కంట్రీస్కి, చైనా వాళ్ళు ఈ మిగతా కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తూ రెవెన్యూ అనేది జనరేట్ చేస్తుంది. చాలా ఎకానమికల్ కూడా చాలా వరకు బాగా డెవలప్ అవుతున్నారు. అందువల్ల ఏంటంటే కానీ ఇండియాకు కూడా మంచి ఆపర్చునిటీ అనేది ఎందుకు చెప్తున్నానంటే చాలా కంపెనీస్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గ్లోబల్లీ కూడా ఏంటంటే చాలా కంట్రీస్ ఇండియా ఈజ్ ద సేఫ్ బెట్ అనేది అంటున్నారు. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే గ్లోబల్ కంపెనీస్ కూడా ఇండియా కానీ చైనా, మిగతా ఆస్ట్రేలియా కానీ మనం రీసెంట్గా కొన్ని చాలా కంట్రీస్ కూడా ఏంటంటే యూరోపియన్ యూనియన్ కానీ భారత్ని వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళకు అనుగుణంగా కూడా ఏంటంటే ట్రేడ్ చేయాలి, బిజినెస్ చేయాలి అని భారత్ని కలుపుకుంటానికి ట్రై చేస్తున్నారు. ఎందుకంటే భారత్కు ముఖ్యంగా బిగ్ మార్కెట్ ఉంది యాక్చువల్గా. ఆ మార్కెట్ని వాళ్ళు ట్యాగ్ చేసినా కానీ చాలా వరకు ఉపయోగం ఉంటుంది. అందుకని చాలా వరకు గ్లోబల్ కంపెనీస్ కూడా ఏంటంటే ఇక్కడికి వస్తానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ క్యాంపసెస్ సెకండ్ బెస్ట్ కంపెనీస్, కొన్ని బిగ్గెస్ట్ క్యాంపసెస్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. ఫాక్స్కాన్ కానీ, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, యాపిల్ కానీ, ఈ విధంగా చాలా కంపెనీస్ ఇక్కడికి వచ్చేసి మన
ఎస్టాబ్లిష్ చేస్తుంది అనేది ఇక్కడ వరకు అయితే ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని ఏంటంటే గ్లోబల్గా భవిష్యత్తులో ఇప్పుడు చూసాం మనము చాలా వరకు మన ఇండియన్స్ చాలా కంట్రీస్ కూడా యూఎస్ వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నారు. యూ డోంట్ నో టుమారో అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా బ్యాడ్ అయితే అక్కడ ఎడ్యుకేషన్కి పరంగా వెళ్ళటానికి అంత అవకాశం లేకుండా ఆ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే ఏదైతే పెద్ద పెద్ద యూనివర్సిటీస్ హార్వర్డ్ కానీ మిగతా యుఎస్ యూనివర్సిటీస్ కూడా దే మే సెటప్ దేర్ క్యాంపసెస్ ఇన్ ఇండియా అనమాట. దానివల్ల కూడా ఏంటంటే ఈ విధంగా అడ్వాంటేజ్ అవ్వబోతుంది అనమాట ఇండియాకి. ఆ విధంగా కూడా ఆలోచించి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే బాగుంటుంది అని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఆ క్వైరీస్ కూడా వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే చాలా వరకు కాల్స్ వస్తున్నాయి. ఎందుకంటే డాలర్ రూపీ అడ్వాంటేజ్ కూడా ఉంది. డాలర్ రేటు పెరగటం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇన్కమ్ డాలర్స్లో ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజల ఎంప్లాయీస్ ఇన్కమ్ కానీ వర్క్ చేసే వాళ్ళ ఇన్కమ్ ఇక్కడ కొనుక్కుంటానికి ఎన్ఆర్ఐస్కి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లనే హైదరాబాద్ కూడా ఏంటంటే గ్లోబల్ రెప్యుటేషన్ ఉంది. గ్లోబల్ డెస్టినేషన్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా ఏంటంటే ఆ విధంగా ఉంది. ఇప్పుడు మనకి ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో లో కాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఏంటంటే గ్లోబల్తో పోల్చుకుంటే వాళ్ళు మంచి మ్యాక్సిమం బెనిఫిట్ అవ్వబోతున్నారు. అందుకని కాకపోతే ఏంటంటే ఇదిట్లో ఇండియా ఈజ్ బికమింగ్ ఎ సేఫ్ ఇన్వెస్ట్మెంటు ఒక విధంగా కంపెనీస్ స్థాపించడంలో కానీ అందుకని చాలా ఈవెన్ చైనా కంపెనీస్ కూడా చాలా కంపెనీస్ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఇండియాలో సెటప్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. మనకు తెలిసిందే BYD ఆటోమొబైల్ ఇండస్ట్రీ చైనా వాళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల అది అప్రూవల్ అవ్వలేదు అనుకోండి. కానీ ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ కంపెనీస్ పరంగా కానీ ఇండియా ఈజ్ అ సేఫ్ ఇన్వెస్ట్మెంట్, సేఫ్ ప్లేస్ టు ఎస్టాబ్లిష్ కంపెనీస్ అన్నట్టు తెలుస్తుంది అనమాట. అది ఓకే. ఇప్పుడు మనకి ఇండియాలో మళ్ళీ హైదరాబాద్ పరంగా ఇన్వెస్ట్మెంట్ ఎన్ఆర్ఐస్కి దృష్ట్యా మనం తీసుకుంటే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఉంది అని మనం ఆలోచిస్తే ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఏంటంటే ఎక్కువ వాళ్ళు విల్లాస్ మీద ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. వాళ్ళు ఎన్ఆర్ఎస్ చాలామంది ఏంటంటే విల్లాసే క్వైరీ చేస్తుంటారు. విల్లాస్ కానీ వెల్నెస్ సెంటర్స్ కొన్ని స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ కానీ ల్యాండ్ పార్సిల్స్తో కొన్ని ఇబ్బందులు ఉండటం వల్ల అంత తొందరగా పోరు. కానీ విల్లాస్ అయితే చేస్తున్నారు. విల్లాస్ కూడా ఏ విధంగా రేట్స్ ఉన్నాయని మనం ఒకసారి గ్రహిస్తే విల్లాస్ కూడా ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రీమియం లగ్జరీ విల్లాస్ అయితే మోస్ట్లీ మనం చూసుకుంటే కొల్లూరు, వెలిమల ఆ ప్రాంతంలో 5 to 6 crores ఆఫ్ రూపీస్లో ఉండి, మోకిలాలో కూడా ఏంటి అరౌండ్ 6 crores అండ్ అబోవ్లో ఉండి, అట్లనే తుక్కు కూడా అట్లనే మన శంషాబాద్ ఆ ప్రాంతంలో అయితే నియర్ అబౌట్ 5 crores నుంచి 8 crores ఈవెన్ 4 crores కూడా కొన్ని చోట్ల అయితే ఉన్నాయి. అట్లనే తెల్లాపూర్లో కూడా 6 crores ఆ ప్రాంతంలో ఉన్నాయి అనమాట. అంటే బట్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ చూసుకుంటే ఎందుకంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ మామిడిపల్లి కానీ తుక్కుగూడ కానీ ఈ ప్రాంతం అనేది ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి ఉంటుందని నా యొక్క అభిప్రాయం. అది వెస్ట్ బేస్డ్ ఏంటంటే ఆల్మోస్ట్ శాచురేషన్ అయింది ఆల్మోస్ట్. మళ్ళీ కొల్లూరు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఆల్సో. అట్లనే కానీ ఇంకా లో సెగ్మెంట్లో వెల్లాస్ కావాలంటే నియర్ అబౌట్ 2 crores రూపీస్ కావాలంటే కొన్ని లొకేషన్ చూసుకుంటే షామీర్పేట కానీ, బోరంపేట కానీ, గండిమైసం కానీ, ఆదిబట్ల, అటువంటి మహేశ్వరం కూడా ఆ ప్రాంతాల్లో దొరుకుతుందనమాట. అదేంటంటే ఈ విధంగా ఈ స్ట్రక్చర్ చూసుకుంటే విల్లాస్ ఈ 2 crores అండ్ అరౌండ్ 2 crores రావడానికి అవకాశం ఉందన్నమాట. మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి అక్కడ, అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయాలా. ఇంకోటి ఏంటంటే ఓకే విల్లాస్ కాదు, ఇంకే విధంగా మంచి రిటర్న్స్ రావాలి అంటే ఇంకా బెస్ట్ ఏంటంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ఎర్త్ ఈజ్ ద ఎర్త్. ఇట్ ఈజ్ ఎనఫ్ అన్నమాట. భూమి మీద పెట్టుబడి ఏంటంటే నిజంగా చాలా మంచి రిటర్న్స్ రాబోతుంది. భవిష్యత్తులో చాలా సేఫ్టీ కానీ చాలా అవసరాలు అనేది తీరుస్తుంది అనమాట. ఎందుకంటే ల్యాండ్ ఈజ్ ద స్కేర్ సిటీ అనమాట. ఎప్పుడైనా తగ్గుతూ పోతూ ఉంటుంది, కానీ పాపులేషన్ పెరుగుతూ పోతుంది, డిమాండ్ అందువల్ల పెరుగుతూ పోతుంది, రేట్స్ ఎప్పుడు తగ్గవు. 10 years ఉన్న రేట్స్ ఇప్పుడున్న రేట్స్ ఏంటి, ఇప్పుడున్న రేట్స్ ఇంకా నెక్స్ట్ 10 yearsలో డెఫినెట్గా మల్టిపుల్ అవుతూ పోతుంది. అందుకని ఇన్వెస్ట్మెంట్ అండ్ ద ల్యాండ్ గివ్స్ ద మ్యాక్సిమం రిటర్న్స్ అనమాట. కాకపోతే ఏంటంటే దాంట్లో ఉన్న కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే సేఫ్టీ, సెక్యూరిటీ, జోన్స్, ఎక్కడ ఆపరేట్ చేస్తున్నాము, ఏ లొకేషన్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఏ జోన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము, అక్కడ లోకల్ డెవలప్మెంట్స్ ఏం రాబోతున్నాయి, ఏ విధంగా మనకి ఉండబోతుంది ఆ ప్రాంతం అనేది భవిష్యత్తులో, దీన్ని కూడా మనం ఫ్యాక్టర్స్ అనేది కన్సిడరేషన్ చేసుకొని మనం
మనం చేయాలన్నమాట ఎప్పుడు. అందుకని ఏంటంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలంటే లొకేషన్ అంటారు. లొకేషన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ రైట్ ప్రైస్లో కొనాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎప్పుడో ఫ్యూచర్ రేట్లో కొనకూడదు. అంటే మంచి లొకేషన్, అంటే తక్కువ రేట్లో ఉన్నప్పుడే మనం కొనాలా. పూర్తిగా డెవలప్ అయిన తర్వాత మనం కొనలేము. డెవలప్ అవ్వబోతున్న ప్రాంతాల్లో కొనాలి. ఈ విధంగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేది మనం కన్సిడరేషన్ చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది. అట్లనే ల్యాండ్ పార్సిల్గా మన ఇన్వెస్ట్మెంట్ ఈరోజు కూడా మనం చేయాలి అనుకుంటే కూడా అండి, అగ్రికల్చర్ ల్యాండ్గా కానీ ఫ్యూచర్ సిటీ అనేది నిజంగా ఫ్యూచర్లో డెవలప్మెంట్ అనేది అద్భుతంగా ఉండబోతుంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బీ definitely within 10 to 15 years long term. Of course it is going to be a long term investment. అక్కడ 1.2 crores నుంచి పర్ ఏకరు ఆల్మోస్ట్ 5 crores వరకు కూడా 5 to 10 crores వరకు కూడా ఉన్నాయి. లొకేషన్ బట్టేసుకొని మీరు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుందో, ఎక్కడైతే బేస్డ్ ఆన్ ద రోడ్స్ పక్కనే ఉన్న స్ట్రక్చర్స్, కనెక్టివిటీ బాగున్న ప్లేసులు, ఇవన్నీ మనం సమ్ ఫ్యాక్టర్స్ చూసుకొని మంచి లొకేషన్లో మనం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పేది 1.2 crores అలా వితిన్ 4-5 ఇయర్స్లో 3 times 4 times పెరగడానికి అవకాశం ఉంది. అట్లనే కొన్ని ప్లేసుల్లో కూడా చూసిన మీర్ఖాన్పేట కానీ, నందివనపర్తి కానీ, తాటిపర్తి కానీ, ఈ విధంగా కొన్ని ప్లేసుల్లో కూడా మనకి ఏంటంటే ఇప్పటికీ మంచి రేట్స్. ఎప్పుడు ఏంటంటే కొత్త ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు తక్కువ రేట్లో ఉన్నాయి మనం చూసుకోవాలి. ఎక్కువ రేటు పెట్టేసి 20 crores 10 crores పెట్టేసుకుని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మల్టిపుల్ రిటర్న్స్ రావడానికి టైం పట్టింది అనమాట. ఈ విధంగా అంటే ల్యాండ్ పార్సిల్ చూసుకునేలాకే నాకు తెలిసినంత వరకు ఈ విధంగా ఇది ఫ్యూచర్ సిటీ అండ్ సరౌండింగ్ ఏరియాస్ బాగుంటుందని. ఇంకో వస్తే ప్లాట్స్కి వచ్చేలాకే సజెషన్స్ ఏంటంటే మహేశ్వరం కానీ, కొంగరకలాన్ కానీ, ఇటు యాచారం కానీ, ఈ ప్రాంతాల్లో ఆదిబట్ల కానీ, ఇట్లా కొన్ని ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఆ ప్రాంతాలు కూడా చేయొచ్చు. అపార్ట్మెంట్స్కి వచ్చేలాగే మళ్ళీ మనకి ఎక్కువ తెల్లాపూరు, అట్లానే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ ఆ ప్రాంతాల్లో చాలా వరకు ఎయిర్పోర్ట్ ఏది మెహిదీపట్నం నుంచి ఎయిర్పోర్ట్ ఆ ప్రాంతాల్లో కూడా చాలా వచ్చినాయి. ఇప్పుడు చాలా ప్రెస్టేజ్ కానీ, సుమధుర కానీ, అపర్ణ కానీ, వీళ్ళు కూడా గోద్రేజ్ కంపెనీస్ కూడా వచ్చేసినాయి అనమాట. ఇది ఆల్మోస్ట్ 6,000 నుంచి 7,000 పర్ ఎస్ఎఫ్టీ ఆ ప్రాంతాల అపార్ట్మెంట్స్. మంచి రెప్యూటెడ్ కస్టమర్స్. కానీ ఏంటంటే ఎప్పుడు మంచి రిటర్న్స్ రావాలంటే విల్లాస్ కానీ, ఎక్కువ అగ్రికల్చర్ ల్యాండ్ పార్సిల్, సేఫ్ అండ్ సెక్యూరిటీ జోన్స్ ఇవన్నీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీనికి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకున్నా కానీ నన్ను సంప్రదించవచ్చు. మై ఫోన్ నెంబర్ ఈజ్ 8121748850. మై నేమ్ ఈజ్ ఒల్లూరు వెంకటేశ్వర్లు. ఐ am property advisor and the real estate consultant, and I am analyst also. I analyze certain factors, based on certain factors, and identify the hot spots in advance. That's why I given earlier also Taramadipeta, after that Aminpur. These areas also it is good for as per the apartment is concerned, and Taramadipeta as per the plots concerned. But when 1 year back when I recommended those time, now it is multiplied investments. That is you have to take the advantage of the present scenario and take the best investment opportunity. Any guidance, you are always welcome. Thank you very much.